అమర్నాథ్కి వెళ్లే వరకు వివేకానంద వేరు, అమర్నాథ్ వచ్చిన తర్వాత వివేకానంద వేరు. మహా తేజోమూర్తి, కళ్ళల్లో ఒక జ్యోతుల్లా ఉండేవిట. ఆ నిరంతరం అంతర్ముఖమైన దృష్టితో ఉన్నారైనా. భగవద్ దర్శనం పొందిన వ్యక్తి ఎలా ఉంటారనేది ఆ కళ్ళల్లో కనబడేది అన్నారు. మొత్తానికి ఆయన తిరిగి కలకత్తా చేరుకున్న తర్వాత మళ్ళీ రెండవసారి పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు ఆయన. అంటే అమెరికా పిలుపు మేరకు ఇక్కడ వాళ్ళు మీరు అక్కడ కొంత వెళ్ళాలని చెప్పడం కారణంగా, ఎందుకంటే అక్కడ ఏర్పాటు చేసినటువంటి వేదాంతిక్ సొసైటీ వ్యవస్థలు వాళ్ళందరూ పిలవడం చేత మళ్ళీ ఆయన బయలుదేరి వెళ్ళారు 98 అయిపోయిన తర్వాత. అక్కడ గోల్కొండ అనే ఓడ ద్వారా ఆయన వెళ్ళారు. ఈసారి అయితే వెళ్ళేటప్పడానికి తోడుగా స్వామి తురియానంద, సిస్టర్ నివేదిత కూడా ఉన్నారండి. అక్కడ వెళ్ళి 1 సంవత్సరం పాటు ఆయన అక్కడ ఉంటూ మరికొన్ని వేదాంతిక్ సొసైటీలు శాన్ ఫ్రాన్సిస్కో, ఓక్లాండ్, ఆల్మేడా మొదలైన నగరాల్లో ఆయన స్థాపన చేశారు. అంతేకాదు అక్కడ ఒక 160 ఎకరాల స్థలం ఇస్తే అక్కడ కూడా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అదేవిధంగా అటు నుంచి ప్యారిస్, వియన్నా, కాన్స్టాంటినోబుల్, ఈజిప్ట్ మొదలైన ప్రాంతాలు కూడా పర్యటించారు. ఈ అమెరికా పర్యటనలో ఆయన మళ్ళీ ఎన్నో అద్భుతమైన ప్రవచనాలు చేశారండి. ఆ సమయంలో ఆయన లాస్ ఏంజలస్ దగ్గర పాసడోనా అనే ప్రాంతం ఉంది, అక్కడ 2 నెలలు ఉన్నారు. 2 నెలలు కూడా కొన్ని ప్రవచనాలు చేశారు. ఆ 2 నెలలు ఆయన ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంటిని ఒక మాన్యుమెంట్గా మార్చారండి. కొన్నేళ్ల క్రితం అటు ప్రవచనాలకు వెళ్ళినప్పుడు డాక్టర్ రవిజంజాల్ గారిని అక్కడ తీసుకువెళ్ళారు. 2 నెలలు స్వామి వివేకానంద ఇంటిని ఒక జ్ఞాపకంగా మార్చి ఆయన కూర్చున్న బల్ల, ఆయన పడుకున్న మంచం అవి యథాతథంగా కాపాడుతూ ఒక దీపం వెలిగించేంత పవిత్రంగా నిర్మలంగా మెయింటైన్ చేస్తున్నారు అక్కడున్న అమెరికన్స్. అంతేకాదు అప్పుడు ఆయన అక్కడ ప్రసంగించిన ప్రసంగాలు పేపర్ కటింగ్స్ అన్నీ కూడా ఫ్రేమ్లో పెట్టి ఉంచారండి. ఆనందంగా ఆశ్చర్యంగా చూసుకున్నాం. ఆ తర్వాత స్వామి ఈజిప్ట్ ప్రయాణం చేసిన తర్వాత ఎందుకు హఠాత్తుగా భారతదేశానికి వెళ్ళాలనిపించి ఉన్నవారు ఉన్నట్టుగానే వెంటనే ప్రయాణానికి ఏర్పాటు చేసుకుని ఓడనెక్కి భారతదేశానికి తిరిగి చేరుకున్నారు. తిరిగి చేరుకుని ఇక్కడ కూడా వ్యవస్థలు చక్కగా చేస్తూ ఆ మహానుభావుడు భారతదేశం గురించి చెప్పిన మాటలు కూడా తెలుసుకోవాలి. ఆయన తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ యువతని చాలా గొప్పగా చెప్పాడు. నేను ప్రపంచ దేశాలన్నీ తిరిగి చూసి వచ్చి చెప్తున్నాను, ఘన చరిత్ర కలిగిన దేశం ఇదొక్కటే అని చెప్పాడండి. వెనక్కి తిరిగి చూస్తే మహా ఔదార్యవంతులు, మహాపురుషులు, జ్ఞానులు ఈ దేశంలో ఉన్నారు. ఇలాంటి దేశం ఎక్కడ దొరకదు. అందుకే నాకు ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశం మీద ప్రేమ మాత్రమే ఉండేది. అక్కడవన్నీ చూసి వచ్చిన తర్వాత చెప్తున్నాను, భారతదేశంలో ప్రతి మట్టి పవిత్రం, ప్రతి మట్టి కణం పవిత్రం, ఇక్కడ వీచే గాలి పవిత్రం, ఇది పావన పుణ్యధాత్రి, ఇది దివ్యక్షేత్రం, ఈ దివ్యత్వం ఎక్కడా లేదని చెప్పాడు మహానుభావుడు. అని ఏ అనుభూతితో చెప్పాడో ఒకసారి అందరూ గుర్తు తెచ్చుకోవాలి. అంతేకాదు ఈ విధంగా వచ్చి ఒక వ్యవస్థను చేసి ఆ మహానుభావుడు కొన్నాళ్ళ ముందు అంటే జూన్ నెలాఖరులో ఆయన ఒకసారి పంచాంగం చూసుకుని లెక్క కట్టుకున్నట్ట. ఓహో ఫలానా అప్పుడు ఉత్తరాయణం వెళ్ళిపోతుందన్నమాట అంటూ జూలై 4 శుక్రవారం, చాలా గొప్పది కదా శుక్రవారం, హనుమత్ప్రీతి కదా అన్నట్టు. ఎందుకన్నారో తెలియదు. సరే జూలై 1 వచ్చింది. ఆ 1 వచ్చినప్పుడు మిత్రుడితో కలిసి బేలూరు మఠం పరిసరాల్లో నడుస్తున్నారు, గంగ ఒడ్డున నడుస్తూ అంటారు, ఇదిగో నేను ఒకవేళ పోతే నాకు అక్కడ దగ్ధం చేయని చోటు చూపించటండి. జూలై 1 జరిగింది. దాని తర్వాత 2వ తేదీ ఏకాదశి ఉపవాసం ఉన్నారు ఆయన. ఇది విశేషం. కానీ ఆయన ఎప్పుడు ఒక మాట అనేవారు, అంటే అప్పటికి ముందు మాటల్లో ఆ జూలై 1, 2, 3 తేదీల్లో ఇంకా నా పని అయింది, మీరంతా చూసుకోండి, నాకు ఇంక సెలవిప్పించండి అని తన తోటి సన్యాసులతో అనేవారు. ఎక్కువ ధ్యానంలోనే మగ్నమయ్యేవారు. అంతేకాదు మృత్యువు నా ముందు నిలబడి నా ముఖాన్ని అలా చూస్తున్నట్లు కనబడుతుంది. చేయగలిగినంత పని చేశాను, ఇంకా నేను అందించిన దాన్ని మీరు స్వీకరించి నడిపించాలి అన్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది, ఆయన మన దేశ ఔన్నత్యాన్ని ధర్మాన్ని విరివిగా చాటాడు ప్రపంచమంతా. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దేశమంతా పర్యటించి మళ్ళీ చాటింపు చేశాడు. అమెరికాకు వెళ్ళకముందు, అమెరికా నుంచి వచ్చిన తర్వాత అని చెప్పిన ప్రతి మాట మంత్రంలా మనకు తీసుకొస్తే వివేకానంద వాంగ్మయం యొక్క విస్తారం అవుతుందండి, విస్తారమై ఉంది. అంతేకాదు ఒక మిత్రుడితో చెప్తాడు, 15 వందల సంవత్సరాలకి సరిపడా సంపదనిచ్చేనయ్యా అన్నాడు. ఇది తెలుసుకోవాలి.